నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? చాలా రోజుల తర్వాత వచ్చారు మా స్టూడియోకి. శుభమస్తు. అంతా బానే ఉన్నాం. గురుగారు, మూల్కాల గ్రామంలో స్వయంభూగా వెలిసిన దుర్గాదేవి అమ్మవారి గురించి చాలా వైరల్ అవుతుంది ఒక న్యూస్ అయితే. మళ్ళీ నాగసాధువులు చెప్పినట్టే జరిగింది, వాళ్ళు చెప్పినట్టే నిజం జరిగింది, ఆ ఏరియా మొత్తం కూడా పాజిటివ్ వైబ్స్తో నిండి ఉంది అని అంటున్నారు. అంటే తవ్వకాల్లో దొరికింది అనగానే చాలామందికి ఒక డౌట్ వస్తుంది. కిందటి కాలంలో మనం చూసాం ఒక న్యూస్ అయితే, వాళ్ళే పెట్టి వాళ్ళే తీయడము. సో ఈ అమ్మవారి గురించి మీ మాటల ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యే నమో నమః. ఓం శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి దుర్గే దేవి నమోస్తుతే. అమ్మవారి గురించి చర్చించుకోవటం కూడా ఈ రోజున భగవంతుడు మనకిచ్చిన అవకాశంగా మనం భావించాలి. ఎందుకంటే సమస్త విశ్వానికి, అట్లాగే బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురికి కూడా ఆ అమ్మయే జగన్మాత, జగజ్జనని. అంటే అణువు ఎప్పుడు సృష్టింపబడిందో ఎవరికి తెలియకపోయినా ఈ విశ్వ అంతరాలమంతా కూడా ఆవిడ యొక్క కనుసైగల్లోనే జరుగుతోంది. మరి ఆవిడ ఎక్కడ లేదు, ఎక్కడ చూసినా ఆవిడే ఉంటుంది. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో మంచిర్యాల జిల్లాలో మరి ఈ ముల్కాల అనేటటువంటి ఒక గ్రామం ఉన్నది. మరి ఆ గ్రామంలో ఒక ప్రైవేటు యజమాని యొక్క స్థలంలో అమ్మవారు మరి భూమిలోంచి బయటపడ్డారు. యాక్చువల్లీ మన గ్రహస్థితి బట్టి చూసినా కూడా, మనకున్నటువంటి ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చూసినా, రాహు ఎప్పుడైతే తన యొక్క స్వంత క్షేత్రంలో కుంభరాశిలో ప్రవేశించాడో మరి ఆయనకి అధిష్టాన దేవత దుర్గాదేవి. రాహు యొక్క అధిష్టాన దేవత దుర్గాదేవి. ఇది ఇంకా మీరు ఇక్కడే చూశారు. ఈ 4 నెలల కాలంలో ఇంకా మన యొక్క మత విశ్వాసాలు ఇంకా పెరుగుతాయి. ఓకే. మన యొక్క ధర్మము, సనాతన ధర్మం యొక్క విశిష్టత, కొంత నెగిటివ్ పరంగా జరిగేటటువంటి విషయాల మీద చర్చలు జరిగి ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మన యొక్క జాతి మనుగడ ఎంతటి విశిష్టమైనది, ఎంతటి ప్రశస్తమైనదో భగవంతుడు ఏదో రూపంలో ఇట్లా కనపడుతూ ఉండు మనకి చెప్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరో పీఠాధిపతులు, మఠాధిపతులు, గొప్ప గొప్ప వాళ్ళు, విజ్ఞానులు, వాళ్ళకు ఉన్నటువంటి అంటే దివ్య చక్షువులు ఉంటాయమ్మ వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే అన్నీ పరిత్యాగం చేసి కుటుంబము, పోషణ, లేకపోతే మన యొక్క సంఘ జీవితంలో వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎంతసేపటికి కూడా దైవధ్యానము, యోగధ్యానము, వారు కూర్చున్న చోటే పంచభూతాలు వారిని రక్షిస్తూ వారికి ఏది కావాలో వాటిని అనుసంధానం చేసుకునేటటువంటి శక్తి వారందరికీ ఉంటుంది. అది నాగసాధువులు కావచ్చు, యోగీశ్వరులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, వీరందరూ సామాన్యమైనటువంటి వాళ్ళు కాదమ్మా. అంటే కొంతమంది ఇదంతా కూడా ట్రాష్ అని కొట్టేయచ్చు. అంటే కొంతకాలంలో ఏంటంటే, అంతకుముందు పూర్వకాలంలో కొంతమంది ముందే విగ్రహాలను పెట్టేసేసి అది తర్వాత ఎవరో చెప్పారు, కల్లోకి వచ్చి చెప్పారు, ఇవన్నీ కూడా చెప్పి పిచ్చి పిచ్చి మాటలు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అట్లా అనుకోవాలమ్మా? మనది కర్మభూమి, పుణ్యభూమి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఎన్నో యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి భూమి ఏదైనా ఉంటే అంటే మన యొక్క భరతఖండం. భరతఖండంలో నిత్యము మానవులందరూ కూడా, ముఖ్యంగా మన సనాతన ధర్మంలో ఏదో ఒక దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటారు. కొంతమంది ఎక్కిరిస్తూ ఉంటారు, కొంతమంది మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మన యొక్క మతంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారంటే వాళ్ళు చెప్పక్కర్లా. మన యొక్క శాస్త్రధర్మం ఏం చెబుతోందమ్మా? 3 కోటి అంటే దాదాపు 3 కోట్ల మంది, 84 లక్షల జీవరాశులు ఉన్నాయని శాస్త్రం, సైన్స్ చెప్పంగా లేనిది మరి 3 కోటి దేవతలు అంటే ఉంటారు. ఎందుకంటే 1.25 లక్ష రాక్షసుల మంది ఉంటారు కదా. ఆ రాక్షసులు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఉంటారు. కాబట్టి దేవతా స్వరూపిణి అయినటువంటి అమ్మవారు మరి గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ప్రదేశంలోనే ఆవిడ ఎంత సంచరించి ఉండాలి. సంచరించి భూగర్భంలో ఆవిడ అక్కడ స్థాపితమై మరి ఎవరికొకరికి చెప్పించాలిగా, ఎవరి చేతన్నా. ఆవిడంతటా దేవుడు వచ్చేసి చెప్పడు. పంచభూతాల ద్వారా ఎవరికొకరికి స్పర్శ ద్వారానో, వినికిడి ద్వారానో,
లేకపోతే ఏదైనా ఒక జంతువులు ఉంటాయి, కొన్ని జంతువులకి ఏంటంటే పసిగట్టే గుణం ఎక్కువ ఉంటుంది. భూకంపాలు పసిగడతాయి, పిడుగులు ఎప్పుడు పడతాయో, లేకపోతే వర్షాలు ఎప్పుడు పడతాయి, లేకపోతే ఉపద్రవాలు ఎప్పుడు వస్తాయో పసిగట్టేది ముందు పక్షులు, లేకపోతే భూమి చరాచర జీవరాశులు ఉంటాయి. అవి పసిగట్టి ముందే అవి మనం ఎన్నో చూస్తున్నాం టీవీల్లో, తెల్లారు లేస్తే మనకి ఎన్నో కనిపిస్తున్నాయి అటువంటివి. మరి అట్లా భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ దివ్య శక్తులు ఉంటాయని ఇందాక అనుకున్నాం కదా, వాళ్ళ ద్వారా పలానా స్థలంలో మరి మనకి నీళ్ళు ఎక్కడ ఉంటాయమ్మా? భూమి మొత్తం ఒకటేగా, ఎక్కడ తవ్వినా నీళ్లు రావాలిగా. ఎక్కడో అక్కడ ఎందుకు తవ్వట్లేదు? దానికంటూ పూర్వకాల పద్ధతులు ఉంటాయి. కొబ్బరికాయ పెట్టుకుంటారో లేకపోతే సైంటిఫిక్గా ఏదో ఒక డీకోడ్ చేసి మన మంత్రభాగాన్ని చేస్తూ ఉంటారు. మన శాస్త్ర పరిజ్ఞానంలో చాలా ఉన్నాయి. పలానా చెట్టు ఇట్లా ఉంటే తూర్పు భాగం, పలానా పుట్ట ఇట్లా ఉంటే ఈ పుట్టకి ఉత్తర భాగంలో కొంత డిస్టెన్స్లో మనకి భూమి కింద జలము పారుతుంది, దాంట్లో ఉప్పు నీరు ఉంటుంది, దీంట్లో మంచి స్వీట్ జలం దొరుకుతుందని మన వాస్తు శాస్త్రంలో, మన శాస్త్ర ధర్మాల్లో ఎప్పుడో రాసి పెట్టారు. అవన్నీ డీకోడ్ చేసి వాటికి సంబంధించినటువంటి మిషన్స్ తయారు చేసి, ఆ మిషన్స్ ఏంటంటే ఆ ఎనర్జీస్ని లాక్కొని చేస్తుంటారు. కొంతమంది ఇప్పుడు కొబ్బరికాయతో కూడా నీళ్ళు ఎక్కడ ఉంటాయో చెప్తారు, నిమ్మకాయ వేసినా తెలుస్తుంది. ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయి కదా. ఒక మంత్రం చదివితే వర్షాలు కూడా పడే ఉన్నాయి, యాగం చేస్తే పడుతున్నాయి. ఇవన్నీ ఎంతటి నిజాలో భూమిలో అమ్మవారు సాక్షాత్కరించారు అన్నది కూడా నిజమే. దుర్గాదేవి ఆవిడంతే. ఎందుకంటే గోదావరి నదిలోంచి ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరాల క్రితం కావచ్చు, లేకపోతే 10 సంవత్సరాల క్రితం కావచ్చు, మొన్న మనకి సంగమం జరిగింది కదమ్మా, పెద్ద పెద్ద నాగ సాధువులు వచ్చి ఎంతో విశేషంగా జరిగింది చూసారా. మరి అలాంటి దాంట్లోంచి కూడా అమ్మవారు ఎక్కడో అక్కడ లింక్ అయి ఉంటాయి, ఈ నదులన్నీ అనుసంధానమై ఉంటాయి. అమ్మవారు ఎక్కడో అక్కడ కొట్టుకొని వచ్చి మరి ఇక్కడ స్థాపితం అయి ఉండొచ్చు. అది రీసెంట్గా జరిగింది కాదు, ఎన్నో సంవత్సరాల క్రితమే జరిగి ఉండొచ్చు. అలా వచ్చి ఆ యొక్క స్థలంలో భూమిలో లోపల ఉన్నారు ఆవిడ. ఇక ఆవిడకి ఉండలేక భక్తుల్ని రక్షించాలి. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఒక 4-5 నెలలు మనకి ఈ 2026 సంవత్సరం తర్వాత కొన్ని మనకి తెలియనటువంటి ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో వైపరీత్యాలు జరిగేటటువంటి పరిస్థితులు వెలుగు చూస్తున్నాయమ్మ. అన్ని రకాలుగా, అన్ని రంగాలలో కావచ్చు, అన్ని రకాలుగా కావచ్చు. మనకి ఎన్నో రకాలైనటువంటి చతుర్గ్రహ కూటములు, పంచగ్రహ కూటములు, ఇవన్నీ ఏంటంటే మన యొక్క భూప్రపంచాన్ని, మన యొక్క శక్తుల్ని నశింపజేయటానికి గ్రహాల రూపంలో అవి ప్రభావితం చేస్తున్నాయి. అలాంటి సమయంలో ఇలా దొరికినందుకు మనం ఆనందపడాలి. అమ్మవారు మనల్ని రక్షించడానికే వచ్చారు. ఆ ఏరియాలో కొన్ని కిలోమీటర్ల మేర ఆ దుర్గాదేవి, ఆవిడికి విజయదుర్గ అని నామకరణం చేశారని కూడా విన్నాను. అంటే ఆవిడికి విజయదుర్గ అంటే మనందరికీ విజయమే. దుర్గా అంటే అమ్మ దుర్గతల్ని నాశనం చేసేటటువంటిది దుర్గాదేవి. దుర్గతులు అంటే ఏంటి? ఏ టు జెడ్ ప్రతిదీ. ఒకటి కాదు, మనం ఎంతసేపటికి ఇంకా వివాహము, పిల్లలు, పెళ్ళి, లేకపోతే ఉద్యోగము ఇక్కడే ఉండిపోయాం. దుర్గతులు అంటే అనుభవించేవాడికి తెలుస్తుంది అది అంతటి గొప్ప గతి అనేది, దుర్గతే సద్గత అనేది. కాబట్టి దుర్గాదేవి చూసినటువంటి వాళ్ళందరికీ కూడా, నిజంగా ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అదృష్ట భాగ్యమే. ఆ విషయార్థమై వేరే వాళ్ళు రకరకాలుగా మాట్లాడితే భగవంతుడు వారికి శాపరూపకంగా ఏదో రకమైనటువంటి ఇబ్బందులను కలుగజేస్తాడు. కాబట్టి ఓకే, మన అమ్మవారే కదా, ఒక్కోసారి అమ్మవారికి లక్ష్మీదేవి అని పెట్టినా ఆవిడకేం తెలియదు. అమ్మవారిని ప్రతిష్ఠించాలి. ఒక మంచి శుభముహూర్తంలో అమ్మవారిని ప్రతిష్ఠించి దాంట్లో వేరే రాజకీయాలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారమ్మ. అలా చెయ్యకుండా ఓకే, కొంతమందికి నరాలలో శక్తి ప్రవహించి అమ్మవారిని చూడంగానే చక్కటి పూనకంలాగా వస్తుంది, దాన్ని తప్పుపట్టే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ నుంచో నీకు కూడా ఆ నరాల్లో ఎక్కడన్నా తేడా వస్తే తెలుస్తుంది. ఎందుకంటే అమ్మవారికి చాలా దగ్గరగా అలంకారాలు చేసి పూజలు చేసిన వాళ్ళం కాబట్టి ఎప్పుడెప్పుడు ఆ సంఘటనలు మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఏంటంటే తట్టుకోలేక అరుస్తారు కొంతమంది. మాకు మంత్రబలం ఉంది కాబట్టి వెంటనే దానికి తగ్గ దివ్య ఔషధంగా ఒక మంత్రాన్ని స్ఫురించుకుంటాం కాబట్టి వెంటనే మా యొక్క ఆ శక్తి వెన్నులోంచి వస్తుంది, ఉనికిపోతూ ఉంటుంది లోపల. అంటే చాలా మందికి ఇప్పటి వరకు డౌట్ ఉంది గురుగారు, పంతులు అయితే నిత్యం దేవుళ్ళ దగ్గరే ఉంటారు, వాళ్ళకి రాని పూనకము ఎవరు చెప్పారు రాదని? మామూలు మనుషులకి ఎలా వస్తుంది అని ఖచ్చితంగా వస్తుందమ్మా. డాక్టర్లకి గుండె జబ్బులు రావా? డాక్టర్లకి దగ్గులు రావా? డాక్టర్లకి సమస్యలు రావా? మాకు కూడా వస్తాయి. అది పురోహితులకైనా, పూజారులకైనా, ఆస్ట్రాలజర్స్కైనా, ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద పుట్టినప్పుడు, ఒక తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు కర్మలను అనుభవించడానికే పుట్టాము. అయితే పూర్వజన్మానుసారము ఎవరి వృత్తిని వాళ్ళు ఎంచుకొని గడిపేటటువంటి శక్తి మనకి ఇస్తాడు భగవంతుడు.
మేము అభిషేకాలు చేసేటప్పుడు, అలంకారాలు చేసేటప్పుడు, హోమాలు చేసేటప్పుడు తెలియని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. ఓకే. అవి చెప్పుకోలేం కదమ్మా, ఆనందపడతాం. అంటే ఆ యొక్క మంత్రపు శక్తి ఎందుకు సరైన వేద పండితులు 10 మంది కూర్చొని ఒక అనారోగ్యం ఉన్న వాళ్ళని కూర్చోమని చెప్పండి, ఆ శక్తిని తట్టుకోలేరు. వెంటనే వాళ్ళలో ఉన్న రోగం అలా పైకి వెళ్ళిపోవాల్సిందే. ఇది ఏమీ పెద్ద అతిశయోక్తి కాదు. అంటే ఒకరోజు చదవంగానే అని కాదు, ఆ శక్తి గొప్పది. దాని గురించి చర్చించుకోవాలంటే మనం కొన్ని వీడియోలు చేద్దాము. ఎందుకంటే పైనుంచి వచ్చే శక్తి ఇవి బీజాక్షరాల్లో సంపుడీకరించి పడి ఉంటాయి. ప్రతి బీజాక్షరానికి అంతరిక్షంలోంచి కొన్ని శక్తులు లింక్ అయి ఉంటాయి. అవి అందుకనే మంత్రాధీనం అని అంటారు భగవంతుడు అంటే ఏంటి? అంతరిక్షంలోంచేటటువంటి శక్తులు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు గోదావరి నది ఒడ్డున ఒక దివ్య స్థలంలో దొరికినప్పుడు ఆ స్థలాన్ని మనం కాపాడుకుంటూ అమ్మవారికి ఒక దేవాలయాన్ని నిర్మించుకొని చక్కగా అక్కడ ఉన్న వాళ్ళే కాదు, అవకాశం ఉండి ఎవరైనా అటు సైడ్ మంచిర్యాల వెళ్ళినప్పుడు, ఎందుకంటే భూమిలోంచి దొరికారు అంటే మనం ఆల్రెడీ ఆ అమ్మవారు కూడా చెక్కబడ్డ విగ్రహమే అన్నమాట, రాతి విగ్రహమే. ఆవిడేమి పైనుంచి అంతరిక్షంలోంచి వచ్చిన ఆవిడ కాదు. మనకు వస్తే ఏంటంటే కింద నుంచే వస్తే, భూమిలోంచి భూగర్భంలోంచే వస్తుంది. ఏ దేవుళ్ళు వచ్చినా సరే శివలింగాలు, ఇప్పుడు కాశీ నిండా శివాలయాలు అంటారు, మీరు ఎక్కడ తవ్వండి శివాలయాలే వస్తాయి, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అక్కడ అలా శివాలయాలు పెట్టుకుని పూజలు చేసుకున్నారు. అక్కడ శివాలయాలు అలా పెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి ఎంత నమ్ముతాం కాశీని. కాబట్టి ఈ మంచిర్యాలలో దొరికినటువంటి ఈ అమ్మవారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళనే కాకుండా మనకి భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎన్నో దుర్గతుల నుంచి కాపాడటానికి ఇది ఒక శుభసూచికంగా, శుభశకునంగా మనం భావించి ఆ అమ్మవారికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతినిత్యము పండితులు ఉంటే కనుక జాతవేదసేసు నవామ అసోమ మరాతీయతో అనేటటువంటి దుర్గాసూక్త పారాయణని ఇప్పుడు పారాయణ చేస్తూ పొద్దున సాయంత్రం హోమాలు చేస్తూ చండీ యాగాలు చేస్తూ, మరి అమ్మవారికి శక్తి రావాలిగా. పుట్టిన పిల్లవాడికి పిల్లలకి ఎట్లా అయితే కొన్ని మనం చేస్తూ ఉంటాం పూజలు పునస్కారాలు అట్లా, మరి అమ్మవారు ఇప్పుడే పుట్టారు భూమిలోంచి. ఆవిడ ఎక్కడెక్కడ పూజలు చేయించుకొని వచ్చారో ఆ ఏరియాలో వచ్చి అందరికీ దొరకల, మనం దొరికాం ఆవిడికి. అంటే నన్ను ఏలంటరా బాబు, నన్ను ప్రార్థించండి, మీకు ఏది కావాలంటే నేను అది ఇస్తాను, మీకు మంచి చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను, భవిష్యత్తులో మంచిర్యాల జిల్లాలో ఏదో దోషం తగులుతోంది కాబట్టి నేను వచ్చి దాన్ని పారద్రోలడానికి నేను వచ్చాను అని చెప్పి ఆవిడ పైకి తీయించబడింది. ఆవిడ ఆలయం నిర్మించే అవకాశం ఉందంటారా? చెయ్యాలండి. మనం ప్రశ్న వేయకూడదు అక్కడ. సనాతన ధర్మం జనం చూడండి చక్కగా చేసుకుంటున్నారు. ఆవిడకి మనం నిర్మించాల్సిందే, దానికి గవర్నమెంట్ ప్రత్యక్షంగా సహకరించాల్సిందే. ఎన్నో దేవాలయాలు చేస్తున్నారుగా. ఇప్పుడు ఆల్రెడీ చక్కగా ఉన్న దేవాలయాలు కూలగొట్టి పెద్ద పెద్ద దేవాలయాలు చేసి ఇంద్రభవనాలు, లేకపోతే మనం ఒక 5 స్టార్ హోటల్కి వెళ్తే ఎట్లా ఉంటుందో అట్లా చేశారు కొన్ని దేవాలయాలు. అది అక్కర్లా. అమ్మవారికి చక్కగా ఒక పాతకాలంలో వేసినట్టుగా ఒక గుడిసెలాగా వేసి అమ్మవారి నిత్యము భక్తితో ప్రార్థన చేసి ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ తల్లి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఆవిడికి కాదండి మనకి మంచిది. ఆవిడ మామూలుగా పెట్టినా కూడా ఆవిడే దుర్గాదేవి. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి గుళ్ళకి కంపల్సరీ ఇలా దొరికిన విగ్రహాలకి సంరక్షణ చేయాలి. ఆల్రెడీ ఎన్నో పురాతనమైనటువంటి పాడుపడ్డ దేవాలయాలు ఉన్నాయి, వాటిని కూడా సంరక్షించే బాధ్యత గవర్నమెంట్ తీసుకొని దానికి కోట్లు ఖర్చు పెట్టక్కర్లా. ఆ దేవుళ్ళకి కొంత సంస్కారయుక్తమైనటువంటి బ్రాహ్మణ చేత చేయించబడి నిత్యము జనాకర్షణ కలిగేటటువంటి విధి విధానాలు ప్రవేశపెడితే కనుక మన యొక్క భరతఖండము ఇంకా వెలుగులోకి వస్తుంది. మనలాంటి వాళ్ళం ఎంతో నాలెడ్జ్ ఉంది కదా, అది దేవతల యొక్క శక్తి, మంత్రాల యొక్క శక్తి ద్వారా మాత్రమే అది ప్రపంచానికి అందజేయబడుతుంది. అంతరిక్షంలో ఉన్నటువంటి దివ్య శక్తుల్ని కూడా మనం ఇక్కడికి రప్పించుకొని కొత్త ఇన్నోవేటివ్స్ ఇప్పుడు కొత్తగా దొరికింది, దాని ద్వారా ఎన్నో ఇన్నోవేషన్స్ కూడా బయలుదేరే అవకాశం ఉంటుందమ్మా. మంచిర్యాలకి చాలా మంచి జరిగే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఏదో శుభం జరుగుతోంది అక్కడ, ఏదో ఒక ఉప్పెని వచ్చేదాన్ని కూడా అమ్మవారు ఆపుతుంది అనిపిస్తుంది. ఇట్లా ఎన్నో రకాలుగా మనం అనుకోవాలి. భవిష్యత్తులో వచ్చినప్పుడు ఇది కరెక్టే అని వాళ్ళే అనుకుంటారు. అమ్మవారు బయటపడడం మనందరి యొక్క యోగ శ్రేయస్సు కోసం. కాబట్టి దీన్ని నెగిటివ్గా ఎవరు చూడకూడదు, నెగిటివ్గా దాని గురించి ఎవరు మాట్లాడకూడదని నా భావన. అమ్మే ఒక విగ్రహం గురించి అయినా ఒక చెట్టు గురించి అయినా మాట్లాడేటప్పుడు ముందు వాటిని వేలెత్తి చూపించాలంటే మన యొక్క జన్మనిచ్చినటువంటి మన తల్లిని వేలెత్తి చూపించే శక్తి ఉంటేనే ఆ యొక్క దొరికినటువంటి విగ్రహాలని, లేకపోతే కొన్ని వృక్షాలు ఉంటాయి, జీవ వృక్షాలకు పూజలు చేస్తారు, లేకపోతే ప్రదక్షిణాలు చేస్తారని ఎక్కిరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ కూడా దోషప్రదమైనటువంటి
మనం తల్లి గర్భంలోంచి ఎంత పవిత్రంగా బయటకు వచ్చామో వచ్చేటప్పుడు వాడికి తెలియదు, వచ్చిన వాడికి నేను హిందువునా ముస్లింనా క్రిస్టియన్నా అని ఎవరికి తెలియదమ్మా. వచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది మార్చుకున్న వాళ్ళే ఎక్కువ. మన మతమే ఉంది, మన యొక్క హిందూ ధర్మమే ఉంది మొత్తం కూడా, సనాతన ధర్మమే. వచ్చిన తర్వాత మార్చుకుంటున్నారు. కాబట్టి తల్లి గర్భంలోంచి వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా అమ్మవారి స్వరూపాలని నెగిటివ్గా ఎవరు మాట్లాడరని నేను విశ్వసిస్తున్నాను. మన ధర్మానికి మంచి రోజులు వస్తున్నాయి. ఈ 5 నెలల్లో వచ్చేటటువంటి ఎన్నో ఉత్కృష్టమైనటువంటి దోషాల నుంచి మనల్ని కాపాడడానికి ఇది ఒక చిన్న వెలుగు లాంటిది. మరి పీఠాధిపతులు వారు దివ్య దృష్టితో చూసి అక్కడ చెప్పారంటే అది అందరికీ యోగాన్ని క్షేమాన్ని కలుగజేసిన ఆశిస్తూ ఓం దుమ్ దుర్గాయే నమో నమః. తప్పకుండా గురుగారు, మూల్కాల గ్రామంలో స్వయంభూగా వెలిసిన దుర్గాదేవి అమ్మవారి గురించి ఎంతో చక్కగా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.